అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారో మంచిగున్నారో అనుకుంటున్నా. నా వెనకాల కొత్త పిల్ల ఎవరు అనుకుంటుర్రా? ఆల్రెడీ మన జనమల్ బ్లాగ్స్కి వస్తుంది ఇక విషు. సో తను వెనుకోలో ఉన్నారు గిట్టో వేగనక్క. అయితే ముచ్చట ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. వీళ్ళు మార్నింగ్ వచ్చిర్రు షూటింగ్కి. ఆటో మిస్ అయింది. ఆటో మిస్ అవ్వడం వల్ల ఈరోజు ఇక్కడనే ఉండాల్సి వచ్చింది. సో అందుకని ఒక వ్లాగ్ చేద్దాం, మన వాళ్ళందరికి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాం. సో చిన్నగా అట్లా షూటింగ్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఏం తినలేదు. సో అట్లా చికెన్ అట్లా వేసుకొని తినేద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక ఈ వ్లాగ్లో ఏదైనా ఫన్నీ మూమెంట్స్ ఉంటే చూసి మీరు కూడా మాతో ఎంజాయ్ చేయర్రి. మమతక్కని చూపిస్తా. మమతక్క పొగకాడ కూసుంది. అక్క కామెంట్ లేదు వాళ్ళే లవణ్య త్రిపాఠి. ఇగో ఇవే ఇగో డైలాగ్ కొడదాం. లవణ్య త్రిపాఠి లెక్కుంటావురా నువ్వు అన్నాక చిచి గావితో నాకేం పోలికలు అన్న తర్వాత నువ్వు ఆమె నీకు సొట్టలు అతుకు పెట్టింది. ఇట్లాను వక్క పెట్టిందా అనుకుంటా ఏలు పెట్టాను. ఏమన్నాలే ఇట్లా ఏలు పెట్టి ఇగ్గి వక్క పెట్టిందా సొట్టలు అనుకుంటాం. వక్క పెట్టిందా సొట్టలు. మమతక్క కామెంట్లు చూస్తుంది. ఇలా 61 కామెంట్లు వచ్చినాయి. ఆ కామెంట్లను అబ్బా 2 రోజులు ఉంది అవుతుంది. ఎంత ప్రేమ అక్క నీకు. పెట్టింది చూడు. విషు హ్యాపీ న్యూ ఇయర్ మమతక్క, జాను, లిఖిత, లచ్చవ్వ హ్యాపీ న్యూ ఇయర్ అట. సూపర్ అండ్ ఫ్యామిలీ హ్యాపీ న్యూ ఇయర్ జాను మడేల్ అట. అక్క ఫస్ట్ అత్త చేసిందంటే పని చేస్తుంది అన్నట్టు. ఇగో వెళ్ళి ఉల్లిపాయలు వదులుతుంది చికెన్లకు. అవ్వ ఇప్పుడే పోయి వచ్చింది పనుకోయి. ఇక మేము వ్లాగ్ రికార్డ్ చేస్తాను. మేఘనక్క ఎట్లుంది? బాగా రోజులైనాక వచ్చినావు. ఓ అటో ఇట్లా జస్ట్ మిస్ అటో అటు వెళ్ళింది. మేము ఉరికినాం కానీ మిస్ అయింది. లేదు గైస్ అంత హెల్త్ పరంగా రాలేకపోయినా అంతే. మంచిగా అవుతావు అక్క. ఇడికి వచ్చినావా? సుజాత చెల్లెని మిస్ అవుతున్నాం. ఎందుకంటే చెల్లె వర్క్ చేసుకుంటుంది. సో ఎందుకనంటే మళ్ళీ వర్క్ డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వీళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోదాం అనుకునేసరికి ఆటో మిస్ అయింది. సో చెల్లె ఆటో మిస్ అయ్యి ఆగిపోయినాం ఇక్కడ. ఆగిపోయారు. లేకపోతే వీళ్ళు కూడా మార్నింగ్ వచ్చారు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే షూటింగ్కి వచ్చి స్పెండ్ చేయించుకోవడం కూడా మంచి అనిపిస్తలేదు. బికాస్ ఎందుకంటే ఆడపిల్లలు కదా, ఇంట్లో ఖచ్చితంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నాకు తెలిసి నేను ఒకటే అనుకున్నా, మన షూట్కి ఎవరు వచ్చినా సరే ప్రొద్దున వచ్చి ఈవినింగ్ పంపిద్దామనే ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఉంచుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో ఉంచుకోవడం కరెక్ట్ కాదు. సో ఎవరినైనా అంతే ఈ కన్నుండి. బట్ షూట్ లేట్ అయితే మాత్రం తప్పదు కదా. ఎందుకంటే నేను అమ్మాయిని కాబట్టి నాకు కంఫర్టే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక మళ్ళీ ఏంటంటే సుజాత చెల్లె పాపం చాలా లాంగ్ నుంచి రావాలి. తను మళ్ళీ వచ్చి తను ఇక్కడికి వచ్చిందంటే 2-3 డేస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ తన వర్క్ను మధ్యలో డిస్టర్బ్ చేసి మళ్ళీ పంపించడం నాకు ఇష్టం లేదు. ఇక ఉంటే ఇటే ఉంచుకోవాలి, లేదా తన వర్క్లో తను ఉంది కాబట్టి మళ్ళీ పిలుచుకొని ఒక్క రోజు కోసం తన వర్క్ అంతా ఖరాబ్ చేయడం ఇష్టం లేక నేను పిలిచాను. కాకపోతే చెల్లె డ్యూటీలో ఉన్న అక్క అని చెప్పింది. అందుకని ఉల్లిగడ్డలు ఫస్ట్ కూర్చొని కోసింది. మీద కూర్చొని ఉల్లిగడ్డలు ఈలపీట సల్లు పెడుతుంది. పొలాలు ఉంటాయి. ఇది ఈలపీట అయితే ఇట్లా కోసింది. అవునా? మళ్ళా చెప్పు ఏం చెప్తాను. దంచుతున్నా. కామెంట్లు అవుతే మేఘనక్క నేను రాను పోర్రా, మీరు ఏమన్నా చేసుకోర్రి, నాకు సంబంధం, నా పని నాదే. నూరేది నూరుతోంది. మేఘనక్క ఎట్లున్నా? ఎట్లున్నా? ఎంత చెప్తాను ఎల్లా మనం కర్రగా వస్తాను అంతే. ఏమైనా చెప్పాలనుకుంటున్నా? కామెంట్ అందరు మంచిగా ఉండరు, అందులో నేను కూడా మంచిగా ఉంటా గైస్. ఏం లేదు. అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. వీడియో రాలే. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. నాకు చెప్పేటోళ్ళు కూడా థ్యాంక్ యూ. కానీ వంట స్టార్ట్ అయింది. అమ్మ చికెన్ వండుతుంది. తీసుకొచ్చిండు బాపు. చికెన్ కూడా తీసుకొచ్చిండు కేజీ. ఆల్రెడీ రైస్ పెట్టేసినాం. ఇప్పుడు చికెన్ వండుతుంది అమ్మ. అయ్యో విశాల పాపం మొత్తం అలసిపోయింది షూటింగ్లోనైతే. ఇలా అక్క నాకు నీరసం వస్తుంది అక్క, నీరసం. చూడు ముఖం చూడరు ఎట్లా అయిందో. పోయిందా మేకప్ ఎత్తు. ఇప్పుడు మేఘనక్కే అమ్మో మోడల్ చెప్పండి అంత మంచిగా. చలిగా కర్రీ అవ్వడానికి దగ్గరికి వచ్చింది. సో చాలా చలి పెడుతుంది నాకు. మళ్ళీ కొంచెం ఫీవర్ ఉంది. 3 వీడియోస్ చేసినాం. ఒకటి మెయిన్ ఛానల్ చేసినాం, మళ్ళీ ప్లస్ వ్లాగ్స్ కొట్టేసినాం. అవి వచ్చి మాకోసం వంట చేసి పాపం అలసిపోయింది. ఇక వాళ్ళు అక్కడ ముచ్చట పెడుతుర్రు, నేనేమో ఇక్కడ
అవటి ఒకటి చూసుకుంటున్నా. ఇద్దరు ఫోన్లు ఒత్తుతుర్రు. ఏం చేస్తారు గైస్? స్టోరీ నోట్స్ పెట్టుకుంటున్నాం. వీళ్ళ క్యాంప్తో చేసినాం కదా. క్లారిటీ మంచి వచ్చింది. నువ్వు మంచిగా వచ్చారు. మమతక్క ఏం చెప్తున్నా చూద్దాం దారి. మమతక్క ఇక్కడ చిట్టీల గురించి మాట్లాడుతుంది. మహిళా సంఘం చిట్టీల గురించి మాట్లాడుతుంది మమతక్క. మస్తు డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మహిళా సంఘం పడుకున్న వాళ్ళు లిక్తా డ్యాన్స్ చేస్తుంది. ఇక కర్రీ ఉన్న రైస్ అయిపోయింది. ఇక అందరూ కూర్చున్నారు. తింటాం ఇప్పుడు. తినేసి ఇక అట్లా స్పెండ్ చేసి మళ్ళీ ప్రొద్దున అక్కడ వెళ్ళిపోతాం అన్నమాట. అమ్మనైతే వడ్డిస్తుంది అందరికి. కానీ మనకు అదే మెయిన్ కదా. అంటే అది ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నా చాలా టైమ్స్. అంటే ఇట్లా స్క్రీన్ మీద పెట్టినా వీడియో స్పెషల్ గా చేయాలి. అందుకని వీడియో స్పెషల్ గా చేసి ఇక్కడ వాళ్ళు అక్కడ బోల్ పొలాలు. ఈ చలికి ఉడుకుడుకు చికెన్ తింటే ఈ చలికి ఉడుకుడుకు చికెన్ తింటే మంచి అనిపిస్తుంది కదా. బోల్ పాలన్నా నేనేమన్నా ఓళ్ళు నేర్పిరే పంచులు. బాబు ఇలా బాబు నీరసంగా బాబును లాగదాన్ని దెబ్బ తాకిందా? వీడియో మీద ఉన్నా కాబట్టి కొంచెం. అక్క ఏం చేస్తున్నావేను? ఆమె ఎంత ఉప్పు ఉన్నా సప్పనే తింటదిరా. చెప్ప ఉందా కర్రీ? పోసుకోర్రి, చారు వేసుకోర్రి. బాగా తినడు అట్నా? ఎట్లుంది మనం స్కూల్ డ్రెస్ అయితే మార్చారా మీరు? టేస్ట్ ఎట్లుంది అక్క? టేస్ట్ ఎట్లుంది? మేఘనా హౌజ్ ఇట్? చెల్లె కారం వస్తుంది. డైలాగ్ ఫస్ట్ కొడుతుంది. మేఘనకు నోరు వచ్చింది ఊతుంది కొద్దిగా అయినాక. లిఖిత ఎట్లుంది మనం? ఒత్తు కూడా కామెంట్లు వచ్చినాయని ఆ సంతోషం అబ్బా. అసలు నిజంగా చెప్తున్నా, ఒక గిన్నిస్ బుక్ లోకి ఎక్కినంత ఫీలింగ్ ఉంది అక్క నీకు. ఎవరికైనా అట్లనే ఉంటుంది. బావ కూడా కామెంట్ వచ్చిందా? ఓ మై గాడ్ చూసినావా మా బావ కామెంట్ వచ్చిందని మా అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. గిన్నె నాటి ఇది చారు గిన్నె అంతా తిని రోడుతాడే. ఇంకా మా అందరిది అయిపోయింది కంప్లీట్. మనీ శివుడంతా ముక్కు చూస్తాను. సీరియల్ ఇదో లొల్లి రోజు సీరియల్ చూపిస్తారు నాకు. తిన్నాం అయిపోయింది. ఇక వేగనక్క చీర చూపి సీరియల్ అట. పెద్ద కవర్ పట్టుకొచ్చినావు ఆ సంచి. ఆ సంచిలో ఓ మై గాడ్ బ్యూటిఫుల్ బ్లూ సారీ. అచ్చం దేవతలా ఉంటారు. నువ్వేంద్ర మధ్యలో పుట్రకం లెక్క. ఇదే మనం ఆనందలా తీసుకోలేమా? విశాల గారు చూపించబోతున్నారు. మీ చీర చూపియండి. యాక్షన్ చేస్తారట. బ్లౌజ్ లేదా అండి దానికి? అగో నాసుంది. బాగుంది, మంచిగా ఉంది. ఆడవాళ్ళకు మొత్తం చీరల మీద, జ్యువెలరీ మీద, కమ్మలు, లిప్స్టిక్ మీదే ఉంటది. నిజం మంచిగా ఉంది బ్లూ.